అల్లుడు ఈ ప్రాపర్టీ కొందావా? దీనిలో చిక్కులున్నాయి మావా, వద్దురా మనకి. అయితే ఇది కొందావా? అరే బాబు, అది 10 కోట్లు రా నాయన. అవునే, దానికి ఇప్పుడేంటి? ప్రయత్నిస్తే మనం కొనలేదంటూ ఏదీ లేదు. నమ్మితే ఏదన్నా జరుగుతుంది. లక్షలు సంపాదిస్తున్నావు, కారు బంగ్లాని లైఫ్ లో సెటిల్ అవుతున్నావు. లక్షలు సంపాదిస్తున్నారా? శ్మశానంలో సెటిల్ అవ్వాల్సిన టైంలో లైఫ్ లో సెటిల్ అవుతారా? ఏయ్, ఆడొచ్చి తలో టీ స్పూన్ షుగర్ వేసాడంటే షుగర్తో ఇక్కడే సెటిల్ అవుతారు. పోండి. ఏయ్, గ్లాస్ లాంటి పెట్టేసానండి. ఏంటి చూస్తున్నావు? పెట్టా. ఏంటయ్యా మెల్లగెళ్తున్నావు? పరిగెడా. సరే బాబు, అలాగే. ఏంటయ్యా చూస్తుంటే మీ నాన్నగారి వయసు ఉన్నట్టుంది, ఆయన్ని పట్టుకొని వాడు వీడని తిరుగుతున్నావేంటి? నాన్న వయసు కాదు సార్, మా నాన్నే. 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్. ఆయనకి ఆ ఇల్లు టీ కొట్టు తప్ప ఏం తెలియదు సార్. ఇప్పుడు లైఫ్లో సెటిల్ అవుతాడంట సార్. ఆయన అప్పుడే లైఫ్లో సెటిల్ అయితే నేనేందుకు సార్ ఇలా సంకనాకాలే? సార్ వాళ్ళు ఇక్కడికి టీ తాగడానికి రావట్లేదు సార్, ఆంటీకి సైట్ కొట్టడానికి వస్తున్నారు. వేస్ట్ ఫెలోస్. ఏం జరిగిందిరా? మన సూర్య ఎవరితోనో గొడవ పడుతున్నాడు రా. ఏం గొడవరా? నేను చెప్పేది నాన్న, పెద్ద ఆయన గొడవద్దన్నా. పోటుగాడివిరా నువ్వు, ఇరత్తాను. అసలు నువ్వేం పీకలేవు, పడితే ఉడుం పట్టే అయిపోయావురా. సూర్య వదలరా, సూర్య వదలరా, వదలకపోతే వాడు చచ్చిపోతాడు. వదలవు. ఏరియా పక్కకు కూడా రావుతురా రే, వస్తే చంపేస్తా. అసలు ఏంటిరా జరిగింది? ఏంటి ప్రాబ్లం అని కొట్టే ముందు అడగలరా? నీ మీద ఎవడో చేయేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? మొయ్, సందు దొరికితే గొడవ పడేయడం. మా బాబాయ్ ఉన్నాడు కదా, ఆడి దగ్గర వడ్డీకి 3 లక్షలు తీసుకున్నాడంట. ఇప్పుడు దాకా వడ్డీ ఇంచుమించుగా 8 లక్షలు దాకా కట్టాడు. 2 నెలల నుంచి డబ్బులు కట్టనంటున్నాడంట. ఇప్పుడు ఆ దరిద్రుడు వచ్చి బాబాయ్ని బెదిరించి VRS రాసేమంటున్నాడు. నువ్వు VRS రాసిచ్చే అరే దేవరా. మేము బతికేదే ఉద్యోగం వల్ల, సంతకం ఎలా పెట్టమంటారయ్యా? వీళ్ళ నూరికి వదలదురా, పోలీస్ స్టేషన్ తీసుకుపోదాం పద. సార్ పిలుస్తున్నారు. బాబాయ్ సార్ పిలుస్తున్నారండి. రే నేను వస్తా. రే నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళొచ్చేస్తాం. ఏమైందిరా నీకు? నీకు దండరా బాబు, ప్లీజ్. జరిగినట్టు నేను చూసుకుంటాలేరా. రా బాబాయ్. వాళ్ళ నాన్న కృష్ణమూర్తి చనిపోక ముందు ఈ స్టేషన్లో పనిచేశారు. చాలా మంచివాడు. కూర్చోండి బాబాయ్. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. నమస్తే సార్. సూర్య, చట్ట ప్రకారం ఇలా చేయకూడదు. మీ నాన్నగారు బాగా తెలుసు కాబట్టి వదిలేస్తున్నాను. ఏమైందిరా లోపల? ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయిందిరా. అసలు వడ్డీ 2 వద్దని రాసిచ్చారు. దీనికోసమే పోలీస్ స్టేషన్కి వచ్చావా? రే నన్నేం చేయమంటావరా? బాబాయ్ గొడవలు వద్దంటున్నాడు. వాళ్ళు వద్దన్నారా, నువ్వు వద్దంటున్నావా? రే పెద్దలతో మనకి ఊరికే భయపడి చావటం. ఇలాంటి వాళ్ళని లోపలేస్తే తప్ప వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళందరికీ బుద్ధి రాదురా. చెత్త వెతవలు.
పట్టి ఈ సైడ్ ఎందుకు వేస్తున్నావు? ఎముక ఈ సైడ్ కదా ఇరిగింది. అంటే నేనే ఎక్స్ట్రా రివర్స్లో చూస్తున్నానా? అవును, వాడు నీ మొహం మీద కొడితే నీ ఎముకలు ఎలా ఇరిగినాయి? రే, ఆడు మొహం మీద కొట్టాడు. ఆడుతూ వచ్చాడు ఆడి ఫ్రెండ్. ఆడు పట్టాడురా పట్టు, ఉడుం పట్టురా. ఓ, వాడు అక్కడ పట్టుకున్నాడు కదా, సరిపోయింది. అదే కొంచెం కింద పట్టుకొని ఉంటే పొట్ట తగ్గేదని చెప్తున్నా. వడ్డీ వసూలు చేసేటప్పుడు ఎంత ఖరాఖండిగా ఉంటామో, వాడిని తిరిగి దెబ్బతీయాలనుకున్నప్పుడు అంతేరు బాబుగా ఉండాలి. అర్థమైందా? ఈడంట్రా ఇక్కడికి వచ్చాడు. ఆ పక్కన ఎముకలు బ్యాలెన్స్ ఉన్నాయి కదన్నా. ఎవరు కావాలి? సార్ని ఒకసారి కలవాలి. అన్నా, మీరే మాట్లాడండి. నేను ఇక్కడే కనుక ఉంటాను, కొట్టి చంపేస్తాను. అన్న కొట్టేస్తానా? అన్న కొడతాడు, అది చంపేస్తాడు. అన్న, నేను కొంచెం బయట ఉంటా. అన్న, మనం వెళ్దాం పదా. ఎందుకని మన నేను వెళ్తే నా కుర్చీలో కూర్చుందామనే. నీ ఇష్టం. నమస్తే అన్న. అన్న వస్తున్నాడు. అన్నా, నమస్కారం సార్. ఏంట్రా తమ్ముడు ఈ టైప్ వచ్చావు? సార్, సారీ సార్. మా ఫ్రెండ్ ఏదో నా మీద ప్రేమతో తెలియకుండా చేస్తాడు. ఆడు కోపిష్టోడే కానీ చాలా మంచోడు సార్. సార్, మీకు ఇవ్వాల్సిన డబ్బులు వడ్డీతో సహా ఇందులో ఉన్నాయి సార్. ఇవరా? ఇవి మా నాన్నగారు రిటైర్మెంట్ డబ్బులు సార్. మేమైనా తప్పుగా ప్రవర్తించుంటే సారీ సార్. ఇవన్నీ మనసులో పెట్టుకుని మా ఫ్రెండ్ ఏం చేయొద్దు సార్, ప్లీజ్ సార్. నీకున్న మంచితనం నీ ఫ్రెండ్కి ఉండుంటే నువ్వు ఎక్కడి దాకా రావాల్సి వచ్చేది కాదు. పో. వస్తున్నాడు పోయాడన్నా. సారీ అన్న, వచ్చిన దగ్గర నుంచి నువ్వు నేను కోపంగానే చూస్తున్నావు అన్న. నేను మా ఫ్రెండ్ ఏదో తెలియకుండా చేసావన్నా, మమ్మల్ని మన్నించన్నా ప్లీజ్ అన్నా. సరే, వదిలేశాను రా, మన్నించాను. అన్నా, అయితే ఫ్రెండ్లీగా ఒక్క హగ్ అన్న. నువ్వు అక్కడే ఉండు, దగ్గరికి రావద్దు. అక్కడే ఉండు. ముందు నువ్వు వెళ్ళిపో. అవుట్, గెట్ అవుట్. వెళ్ళిపోయాడా? ఇరిచేసాడన్నా. అమ్మయ్యా, థ్యాంక్స్ అన్నా. నువ్వన్నా హగిచ్చావు, ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంది. వెళ్ళొస్తానన్నా. ఇరిచేసాడన్నా. సేమ్ ప్లేస్. ఏ, నువ్వెప్పటికీ డాక్టర్ చదివావు కదా, మళ్ళీ నువ్వేదో కాలేజ్కి వెళ్తున్నావని మీ అమ్మ అంటుందేంటి? అత్త, ఇప్పటి వరకు నేను చదివింది MBBS. దీంట్లో జ్వరానికి, తలనొప్పులకి, కాళ్ళ నొప్పులకి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇవ్వడం మాత్రమే వచ్చు. కానీ ఇప్పుడు చదవబోయేది MSN కార్డియాలజీ. అలాగంటే అంటే ఇప్పుడు నీకు సడన్ గా గుండె నొప్పి వచ్చిందనుకో, గుండె బయటికి తీసి ఆపరేషన్. నీ నోట్లో నోరెట్టని చూడు. పెట్టేవే ఫోన్. బాయ్ మా. మధ్యాహ్నం లంచ్ టైంలో అత్తయ్యకి ఫోన్ చేయడం మర్చిపోకు. అత్తయ్యతో మాట్లాడనుగా. 500 ఉంటే ఇవే. ఒక రోజుకి 100 రూపాయల వడ్డీ, ఓకేనా? రోజుకి 100? పోయిన 50గా తీసుకున్నావు. ఫస్ట్ నుంచి అయితే ఒక వడ్డీ, 15 నుంచి అయితే ఒక వడ్డీ, మంత్ ఎండ్ అయితే ఒక వడ్డీ. కావాలా వద్దా చెప్పు. వడ్డీ అన్నీ కలుపుకుంటే 1200. సర్లే. ఈ నెల 31st ఉంది, 400 వడ్డీ తీసుకో. బాయ్. 500కి 400 వడ్డీ అంటే నా ఆస్తులని రాయించుకుంటావా? నీకంటూ ఆస్తులు కూడా ఉన్నాయిరా. ఏంటి మేడం, ఆ రోజేంటో నచ్చలేదని చెప్పావు? అప్పుడంటే సార్ ఎవరు, సార్ క్యారెక్టర్ ఏంటి ఏది నాకు తెలీదు, అందుకే. చూడను, ఇప్పుడు మనం లవ్ చేసుకుంటే మా ఫ్రెండ్షిప్ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. నాకు నీకన్నా మా ఫ్రెండ్షిప్పే ముఖ్యం. ఈ యాటిట్యూడేరా నీ దగ్గర నాకు నచ్చింది. అర్థం చేసుకోను, ఇది అసలు వర్కౌట్ అవ్వదు. ఏం ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. కుదరదు అని ఏదైనా కూసావనుకో, మళ్ళీ నాకు ప్రపోజ్ చేసావని చెప్పి మీ ఫ్రెండ్షిప్పే కట్ చేపిస్తాను. ఐ లవ్ యూ. నిన్ను కలుస్తున్న ప్రతిసారి నాకు గిల్టీగా ఉంది. మనం మీ అన్నయ్యకి చెప్పేద్దాం. హే, మా అన్న అసలే లూజ్ టంగ్ రా. మనం చెప్పిన 6 సెకండ్లోనే మా అమ్మకి చెప్పేస్తాడు. మా అన్నయ్య మన లవ్ యాక్సెప్ట్ చేస్తాడనుకో, కానీ మా అమ్మ గురించి ఆలోచిస్తేనే టెన్షన్గా ఉంది. రేయ్, ఈరోజు మార్నింగ్ కూడా నిన్ను బాగా తిట్టింది.
మీ అన్నని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావే. మనం లవ్ చేసిన విషయం మనం చెప్పకుండా వాడికి కానీ తెలిసిందే అనుకో, వాడే మన లవ్కి ఫస్ట్ విలన్ అవుతాడు. అప్పుడు ఇంకా ఇరుక్కుంటాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటా అన్నావుగా, ముందు మీ అన్నయ్యకి చెప్పేద్దాం. ఏం జరిగినా ఫేస్ చేద్దాం. సరే, ఓ 10 days ఆగు, నేనే చెప్తాను. జాగ్రత్తగా వెళ్ళరా, ఈవినింగ్ కలుద్దాం. సరే, బాయ్. బాయ్.